హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇవాళ ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇక శౌర్య అయితే కార్తీక్ను తీసుకొని శివనారాయణ దగ్గరికి తీసుకొని వస్తుంది. ఇక శివనారాయణ అడిగిన దానికి కార్తీక్ అయితే ఇలా చెబుతూ ఉంటాడు. అవును సార్, మేము సాయంకాలము ముగ్గురం కలిసి బయటికి వెళ్ళాలి అనుకున్నాము అని అంటూ ఉండగా, అవునా, అయితే కారణం ఏంటో చెప్పగలవా అని శివనారాయణ అడుగుతూ ఉండగా, పెద్దగా కారణం అయితే ఏమీ లేదు సార్ అని అంటూ ఉంటే, అవునా సరే అయితే ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటూ ఉండగా కార్తీక్, దీప పద వెళ్దాం అంటూ శౌర్యని తీసుకొని ముందుకు వెళ్ళబోతూ ఉండగా, ఇక శివనారాయణ, ఒక్క నిమిషం, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పి వెళ్ళండి అని అంటూ ఉండగా, కార్తీక్ అయితే అడగండి సార్ అని అంటూ ఉండగా, ప్రశ్న నీకు కాదు చంటిదానికి అని అంటూ ఉండగా, కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. సార్, జనరల్ నాలెడ్జ్లో ఇది కొంచెం వీకు, ఇంటర్నేషనల్ లెవెల్లో కాకుండా నేషనల్ లెవెల్లో అడగండి అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. అలాగే నీ కూతురు అమాయకురాలని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ కూతురు చాలా అప్పర మేధావి తెలుసా అని అంటూ ఉండగా, కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ శౌర్య, ఒకసారి ఇలారా అంటూ దగ్గరికి తీసుకుంటాడు శివనారాయణ. శౌర్య, ఈ డ్రాయింగ్ వేసింది ఎవరు అని శివనారాయణ అడుగుతూ ఉండగా, అది నేనే తాత అని చెబుతూ ఉంటుంది. వెరీ గుడ్, ఈ డ్రాయింగ్లో మధ్యలో ఉన్నది ఏంటి అని అడుగుతూ ఉండగా, అది బర్త్డే కేక్ తాత అని శౌర్య చెబుతూ ఉంటుంది. అవునా, మరి ఈ ఈ కేక్ ముందు ఉన్నది ఎవరు అని అడుగుతూ ఉండగా, అది బర్త్డే గర్ల్. అవునా, మరి బర్త్డే గర్ల్ చుట్టూ ఉన్నది ఎవరు? అక్కడంతా పేరెంట్స్ ఉన్నారు తాత అని చెబుతూ ఉండగా, ఇక శివనారాయణ, చూసావా కార్తీక్, నీ కూతురు తడుముకోకుండా ఎలా సమాధానం చెబుతుందో, ఇప్పుడు అసలైన ప్రశ్న అడుగుతాను అంటూ శౌర్యకేసి చూస్తూ, మరి ఈ మధ్యలో ఉన్న బర్త్డే గర్ల్ ఎవరు అని శివనారాయణ అడుగుతూ ఉండగా, శౌర్య అది నేనే అని చెప్పబోతూ, ఇక కార్తీక్ అయితే ఒక్కసారిగా దగ్గుతాడు. ఇక శౌర్య ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇక శివనారాయణ కలుగజేసుకొని, చెప్పమ్మా, ఆగిపోయావే, చెప్పు, ఆ బర్త్డే పాప ఎవరు అని అడుగుతుండగా, ఏమో నాకు తెలియదు తాత, బర్త్డే పాప అంటే బర్త్డే పాప అంతే అని శౌర్య కవర్ చేస్తూ ఉంటుంది. అరేరే, ఆ బర్త్డే పాప ఎవరో తెలిస్తే నేను బోలెడని బొమ్మలు కొనిద్దామనుకున్నానే అని శివనారాయణ అంటూ ఉండగా, అవునా, బొమ్మలు కొనిస్తారా అని శౌర్య అడుగుతూ ఉంటుంది. ఒక్క బొమ్మలే ఏమిటే, బొమ్మలు, చాక్లెట్లు, బిస్కెట్లు, స్వెటర్లు ఇలా చాలా కొనిద్దాం అనుకున్నాను అని శివనారాయణ అంటూ ఉండగా, ఇక శౌర్య అయితే, అంటే ఇవన్నీ నాకు కొనిస్తారా మీరు ఇప్పుడు అని శౌర్య అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్, దీపాలైతే ఒక్కసారిగా నిజం బయటపడిపోతుందేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక శివనారాయణ, అంటే ఈరోజు నీ పుట్టినరోజు అన్నమాట అని అంటూ ఉండగా, ఇక శౌర్య దీప కార్తీకుల కేసి చూస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర కలుగజేసుకొని, అడిగేది నిన్నైతే నువ్వు మీ అమ్మ నాన్నల వైపు ఎందుకు చూస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది. అది అమ్మమ్మ అని శౌర్య అంటూ ఉండగా, ఇక శివనారాయణ కలుగజేసుకొని, అది చెప్పదులే సుమిత్ర, ఎవరి దగ్గర ఎలా నటించాలో ఇంటి దగ్గర బాగా ట్రైనింగ్ ఇచ్చే తీసుకొచ్చారు అని శివనారాయణ అంటూ ఉంటాడు. సరే, ఇవాళ నీ బర్త్డే అని నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళి బయట ఆడుకో అంటూ శౌర్యను బయటకు పంపుతాడు శివనారాయణ. ఇక ఇక ఇంతలో దశరథ కలుగజేసుకొని, ఏంట్రా ఇది, చంటిదాని బర్త్డే అని మాకు చెప్పొచ్చు కదా, ఆ నిజాన్ని ఎందుకు దాచావు అని గట్టిగా అరుస్తాడు. ఇక సుమిత్ర అయితే దీపకేసి చూస్తూ, నేను నీ మీద కోపాన్ని ఏ రోజు చంటిదాని మీద ప్రదర్శించలేదు, కానీ నువ్వు నీ కూతుర్ని కూడా నాకు దూరం చేయాలి అని అనుకుంటున్నావు అని సుమిత్ర తిడుతూ ఉండగా, ఇక దీప కలుగజేసుకొని, లేదమ్మగారు, అది నేను అని అంటూ ఉండగా, సుమిత్ర కోపంగా, ఇక మాట్లాడకు, నీ వల్ల నాకు ఇప్పటికే చాలామంది దూరం అయ్యారు, ఇక మిగిలిన వాళ్ళను కూడా దూరం చెయ్యకు అని సుమిత్ర గట్టిగా తిడుతూ ఉంటుంది. పెద్ద మేడం గారు, అది అది అని అంటూ ఉండగా, నువ్వు నీ భార్యను వెనకేసుకొని రాకురా, ఇలా నువ్వు వెనకేసుకొని రాబట్టే ఆవిడ గారు తనకు నచ్చినట్టే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది,
అని సుమిత్ర తిడుతూ ఉంటుంది. ఇక దశరథ కోపంగా మనమే తప్పులు చేసి ఎదుటి వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు అని చాటుగా తిడుతూ ఉంటాడు. ఇక సుమిత్ర మనమంటే ఏంటో అర్థమైన వాళ్ళకి మనము నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి అని సుమిత్ర కూడా జవాబిస్తూ ఉంటుంది. అమ్మగారు ప్లీజ్ నా గురించి మీరు గొడవ పడకండి అని దీప అంటూ ఉండగా సుమిత్ర కలుగజేసుకొని గొడవేంటి, అసలు నీ కూతురు బర్త్డే అని నువ్వు నా దగ్గర దాచావు అంటే నువ్వు నీ కూతురికి నా గురించి ఎంతో చెప్పి ఉంటావు అని సుమిత్ర అంటూ ఉండగా జ్యోత్స్న కలుగజేసుకొని తప్పకుండా చెడుగానే చెప్పి ఉంటుంది మమ్మీ అని అంటూ ఉంటుంది. మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని సుమిత్ర కసురుకుంటూ ఉంటుంది జ్యోత్స్నని. అయినా మమ్మీ వాళ్ళ కూతురు వాళ్ళ ఇష్టము, వాళ్ళు చెప్పకూడదు అనుకున్నారు చెప్పలేదు, ఇందులో మన ఇన్వాల్వ్మెంట్ ఏంటి మమ్మీ, వాళ్ళకి ఇష్టమైతే చెబుతారు లేకపోతే లేదు, అందులో మనం ఎందుకు ఇన్వాల్వ్ కావాలి అని జ్యోత్స్న అంటూ ఉండగా ఇక కార్తీక్ అయితే కోపంగా జ్యోత్స్న నువ్వు కానీ దానికి పెడార్థాలు తీయకు, అన్నిటికీ పెడార్థాలు తీసి మాట్లాడకు అని గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ గుర్తుకొచ్చి సరే మేడం గారు మీరు అన్నిటికీ పెడార్థాలు తీయకండి అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. మీరు ఏదేదో ఊహించుకొని పెడార్థాలు తీయకండి, నా కూతురు బర్త్డే అని నిజం దాచిపెట్టడానికి ఒక కారణం ఉంది అని కార్తీక్ అంటూ ఉండగా పారిజాతం అబ్బో ఏంటో అది, ఆ కారణం ఏంటో అంటూ ఉంటుంది. ఇక దీప కలుగజేసుకొని నా కూతుర్ని మామూలుగా తీసుకువస్తేనే కూతుర్ని అడ్డు పెట్టుకొని దగ్గర అవ్వాలని చూస్తున్నారు అని చాలామంది నన్ను పెడార్థాలు తీస్తూ ఉంటారు, అలాంటిది ఇవాళ దాని పుట్టినరోజు అని తెలిస్తే ఇంకెన్ని మాటలు అంటారో అని ఆ నిజం దాచాల్సి వచ్చింది అని దీప చెబుతూ ఉంటుంది. పుట్టినరోజు అంటూ పిల్లని అడ్డు పెట్టుకొని మాకు జరగబోయే మంచి ఏదో మేము జరిగించుకుంటాము అని అనుకుంటారు అని దీప అంటూ ఉండగా ఇక సుమిత్ర అవునా ఎవరనుకుంటారు, అలా ఎవరనుకుంటారు అని అడుగుతూ ఉంటుంది. అనుకుంటారు ఏంటి అమ్మ, అనుకున్నారు కూడా అని అనగా దశరథ ఎవరు వాళ్ళు దీప చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాడు. పోనీలేండి సార్ మాకెందుకు అవన్నీ, మాకు ఈ ఇంటి మీద ప్రేమే తప్ప ద్వేషం ఏనాడూ లేదు, మాకు ఈ ఇంటి మనుషులను ప్రేమించడం తప్ప ఏమీ తెలియదు అని దీప అంటూ ఉంటుంది. నీకంత ప్రేమ ఉంటే నిజాలు దాయవు అని ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ కలుగజేసుకొని కొన్నిసార్లు నిజాలు దాయాల్సిన అవకాశాన్ని మనుషులే కల్పిస్తారు అంటూ చెబుతూ ఉండగా శివనారాయణ కోపంగా ఇక చాలు ఆపండి అని అంటూ ఉండగా ఇక కార్తీక్ కలుగజేసుకొని సార్ ఇవాళ నా కూతురు బర్త్డే కదా, మీరు కానీ పర్మిషన్ ఇచ్చారంటే నేను నా భార్య పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తాను అని అడుగుతూ ఉండగా వెళ్ళు, ఇంకొకసారి నా కంటికి కనిపించకండి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి, అదే కదా మీకు కావాల్సింది అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. ఇక కార్తీక్ దీపాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. విషయం ఎవరి మనసులో ఉందో ఇప్పుడే అర్థమైంది, పోండి మీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోండి, ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోండి, దానికి మా మీనున్న ప్రేమను కూడా దూరం చేసేయండి అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు శివనారాయణ. పొండి దాని మనసులో కూడా మమ్మల్ని చెడ్డవాళ్ళని చేయండి, వెళ్ళండి ఇక్కడ నుండి అంటూ గట్టిగా కసురుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇక దీప పోదాం పద అంటూ కార్తీక్ దీపని తీసుకొని బయటికి వస్తాడు. ఇక దీప వెళ్తూ సారీ బావా నా వల్లే కదా ఇదంతా, నువ్వు నిజం చెప్దామన్నా నేనే ఆపేశాను, నన్ను క్షమించు బావా అని దీప అంటూ ఉంటుంది. తెలిస్తే మాత్రం ఏముందిలే దీప, కనీసం బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు పిల్లకి, సరే ఏమనుకోకు పద వెళ్దామంటూ శౌర్యని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు కావేరి స్వప్నతో ఇలా అంటూ ఉంటుంది. స్వప్న వెళ్ళి మీ నాన్నను పిలుచుకొని రాపోమ్మా అని చెబుతూ ఉంటుంది. లేదమ్మా వెళ్ళి నువ్వే ఆయనను పిలవాలంటే నాకు ఏదోలా ఉంది, నేను నాన్న మొహం చూస్తూ ఉంటే నేను తిట్టిన తిట్లే నాకు గుర్తుకు వస్తున్నాయి అని స్వప్న అయితే అంటూ ఉంటుంది. ఇక కావేరి కలగజేసుకొని ఆయన అవన్నీ మనసులో ఏం పెట్టుకోలేవే వెళ్ళు అని అంటూ ఉండగా లేదమ్మా నేను మనసులో పెట్టుకుంటాను, నాన్నను తిట్టిన తిట్లన్నీ నాకు గుర్తుకు వస్తూ ఉన్నాయి, ఆయన మొహం చూస్తుంటే నేను ఫేస్ చేయలేకుంటున్నాను అని స్వప్న చెబుతూ ఉంటుంది. అదిగో నాన్న వస్తున్నాడు మమ్మీ, ఆయన తిని వెళ్ళాక నన్ను పిలువు అంటూ
స్వప్న వెళ్ళి కిచెన్లో దాక్కుంటూ ఉంది. ఇక శ్రీధర్ అయితే వచ్చి భోజనం తింటూ ఉంటాడు. ఇక ఏంటి రైస్ ఇంత ఉంది, ఎవరు భోజనం చేయలేదా అని అడుగుతూ ఉంటాడు. లేదండి, మీరు తిన్న తర్వాత వాళ్ళు తింటారులేండి అని అంటూ ఉండగా, లేదు అందరినీ పిలువు, లంచ్ టైం అయింది కదా, పిలువు, అందరూ నాతో కలిసి తినరా ఏంటి అని అడుగుతూ ఉండగా, అలాంటిది ఏం లేదండి అని కావేరి చెబుతూ ఉంటుంది. మరైతే అందరినీ పిలువు అని శ్రీధర్ చెబుతూ ఉండగా, ఇక కావేరి అయితే స్వప్న స్వప్న అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక స్వప్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యో, పిలవద్దు మమ్మీ అంటే ముందు నన్నే పిలిచేసింది, వెళ్ళకపోతే మాత్రం ఏమనుకుంటారో ఏంటో. వస్తున్నాను మమ్మీ అంటూ ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది స్వప్న. నువ్వే కాదు మిగతా వాళ్ళని కూడా రమ్మనండి అని శ్రీధర్ చెబుతూ ఉండగా, కాశీ మామయ్య తర్వాత మాట్లాడుదురు కానీ ముందు భోజనాలు చేదురు కానీ రండి అంటూ స్వప్న పిలుస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే, రాధాసు వచ్చి కూర్చో, అల్లుడు గారు వచ్చి కూర్చోండి, భోజనం చేయండి అంటూ ఇద్దరిని పిలుస్తూ ఉంటాడు. ఇక కావేరి కూడా, స్వప్న నువ్వు కూడా మీ నాన్న పక్కన కూర్చొని భోంచేయి అంటూ చెబుతూ ఉండగా స్వప్న కూడా కూర్చుంటుంది. ఇక శ్రీధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అల్లుడు నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అంటూ ఉండగా, ఇవాళ ఏం చెప్పలేమంటున్నారు మావయ్య అని చెబుతూ ఉంటాడు. సరే సరే, ఈ కర్రీ చాలా బాగుంది, ఈ కర్రీ వేసుకో అంటూ కాశీకేసి కర్రీ ఇస్తూ ఉంటాడు. ఏమండి, ఈ కర్రీ మీకు ఇష్టమని స్వప్ననే చేసింది అని కావేరి చెబుతుండగా, ఇక శ్రీధర్ అయితే ఒక్క నిమిషం అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇక కాశీ అయితే స్వప్నకేసి సైగలు చేస్తూ ఉంటాడు. మాట్లాడు మాట్లాడు అంటూ స్వప్నకి సైగలు చేస్తూ ఉంటాడు కాశీ. కర్రీ చాలా బాగుంది మామయ్య గారు అని కాశీ అంటూ ఉండగా, అందులోకి ఆవకాయ వేసుకో అల్లుడు, ఇంకా సూపర్ ఉంటుంది అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. మా నాన్న కూడా అంతే మామయ్య, ఎప్పుడు ఇలా కాంబినేషన్ల గురించి చెబుతూనే ఉంటాడు అని అంటూ ఉండగా, శ్రీధర్ ఒక్కసారిగా కార్తీక్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ప్రతి కొడుక్కి తన తండ్రి హీరో తెలుసా అని చెబుతున్న మాటలు గుర్తు తెచ్చుకొని ఇక అన్నం తింటూ ఉండగా పొలమారిపోతూ ఉంటుంది. ఇక స్వప్న కంగారు పడిపోతూ, నాన్న నాన్న ఈ నీళ్ళు తాగండి అంటూ వాటర్ గ్లాసును చేతికి ఇస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే థ్యాంక్స్ అని ఒక మాట చెబుతూ ఉంటాడు. ఇక స్వప్న రిలాక్స్ అయిపోయి కూర్చొని ఉంటుంది. ఇక దాసు స్వప్నను చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, భగవంతుడు అందరికీ మంచి కూతుర్నే ఇచ్చాడు, ఒక్క నాకు తప్ప అంటూ బాధపడిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు కాంచన అయితే దిగాలుగా కూర్చొని ఉంటుంది. ఇంతలో అనసూయమ్మ అక్కడికి వస్తూ, చెల్లెమ్మ చంటిదానికి ఇష్టమని బిర్యానీ చేసి పెట్టాను, ఇక ఫ్రిడ్జ్లో ఉన్న కేకు కూడా పాడైపోయేలాగా ఉంది, వీళ్ళు ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉండగా, నేను కూడా త్వరగా రమ్మని ఫోన్ చేశాను అక్క, కానీ వాళ్ళు రావాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి కదా అని కాంచన అంటూ ఉండగా, మేము వచ్చేసాము కదా అంటూ శౌర్య వచ్చేస్తూ ఉంటుంది. ఏరా వాళ్ళు ఏమైనా అన్నారా అంటూ కాంచన అడుగుతూ ఉండగా, లేదమ్మా. ఇక శౌర్య అయితే నా బర్త్డే అని ముద్దుల తాతకి తెలిసిపోయింది నానమ్మ అని అంటూ ఉండగా, అవునా మరి ఏమీ అనలేదా అని కార్తీక్ వేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా కార్తీక్ ఏమీ అనలేదులేమ్మా, బర్త్డే అని ముందే చెప్పచ్చు కదా అని అన్నారు, ఇంకా ఇప్పుడు చెప్తున్నాను అని అనగా, సరేలే మీరు వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోండి అంటూ ఇంటికి పంపాడు. అంతే. దీప నువ్వు వెళ్ళి శౌర్యను త్వరగా రెడీ చేసి నువ్వు రెడీ అయ్యి త్వరగా రాపో అని అంటూ ఉండగా, మరి నువ్వెప్పుడు రెడీ అవుతావు బావా అని అడుగుతూ ఉంటుంది. నేను అవుతానులే, నువ్వు వెళ్ళు అంటూ ఇద్దరిని లోపలికి పంపుతాడు కార్తీక్. పెద్దమ్మ ఇంకేమైనా పనులు ఉన్నాయా నాకు చెప్పండి అన్న కార్తీక్ అంటూ ఉండగా, ఇంకేం పనులు లేవు బాబు, చంటిదాని కేక్ కటింగ్ కోసం టేబుల్ సర్దాలి అంతే అని అంటూ ఉంటుంది. అవన్నీ నేను చూసుకుంటాను కానీ ముందు మీరు కూడా వెళ్ళి రెడీ కాండి అని అంటూ ఉండగా, ఇక దీపతో అనసూయమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, దీప నువ్వు వెళ్ళి రెడీగా, చంటిదానికి నేను స్నానం చేయిస్తాను అని అంటూ ఉండగా, శౌర్య అమ్మో నువ్వా, వద్దు నాకు వద్దు అని అంటూ ఉండగా, నువ్వు ముందు పద, నువ్వు స్నానం చేస్తూ బుడగలతో ఆడుకోవడమే సరిపోతుంది, నీకు స్నానం నేను చేపిస్తాను పద అని అంటూ ఉండగా, ఇక శౌర్య అమ్మ బాబో ఈరోజు నా స్నానం అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న కార్తీక్, ఇక పిల్లలు ఉంటే ఇంట్లో సందడే వేరు కదమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఇక కాంచన అయితే దిగాలుగా ఉంటుంది. ఏంటమ్మా అలా ఉన్నావు, మళ్ళీ పారు ఏమైనా కాల్ చేసి మళ్ళీ తిట్టిందా ఏంటి అని అంటుండగా, లేదురా కావేరి ఫోన్ చేసింది,
కాశీ యాక్సిడెంట్ చేశాడంట అని చెబుతూ ఉంటుంది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదమ్మా, నేను వెంటనే కనుక్కుంటాను అని అంటూ ఉండగా, లేదు ఈ యాక్సిడెంట్ నిన్న జరిగిందంటారా అని అంటూ ఉండగా, మరి మనకెందుకు కాల్ చేసి చెప్పలేదు అని అంటూ ఉండగా, మీ నాన్నే చెప్పొద్దన్నారంట అంటూ మొత్తం జరిగిన విషయం అంతా చెబుతూ ఉంటుంది. మీ నాన్ననే కాశీని జైలు నుంచి విడిపించాడంట అని మొత్తం జరిగిన విషయం అంతా చెబుతుంది కాంచన. ఇక కార్తీక్, అవునా ఒక్క నిమిషం అమ్మ, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఉండగా, ఏంటిరా మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడుగుతూ ఉండగా, సరే ఈ విషయం పెద్దమ్మకి తెలుసా అని అడుగుతుండగా, ఎవరికి తెలియదు అని అంటే, సరే నువ్వు ఎవరికి చెప్పకు, నేను ఇప్పుడే వస్తాను అంటూ కార్తీక్ ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు. ఇక బయట వెళ్ళి శ్రీధర్ని కలుస్తాడు. అవునురా, నువ్వు అడిగింది నిజమే, నేను నీకు ఆ విషయాన్ని చెప్పొద్దు అని నేనే చెప్పాను అని శ్రీధర్ అంటూ ఉండగా, అదే ఎందుకు అని అడుగుతున్నాను. నువ్వు నీ మాటలు వినడం లేదు మేము అని నా చెల్లిని కూడా నాకు దూరం చేద్దామనుకుంటున్నావా అని కార్తీక్ అడుగుతూ ఉండగా, లేదు నీ చెల్లి బాధ్యతను నీకు దూరం చేద్దాము అనుకుంటున్నాను అని శ్రీధర్ అంటూ ఉంటాడు. ఎందుకు, మమ్మల్ని ఇద్దరిని విడదీయడానికా అని కార్తీక్ అడుగుతూ ఉండగా, లేదు నేను వాళ్ళని కలుపుకోవడానికి అని శ్రీధర్ అంటూ ఉంటాడు. మరి దీనికి నాకు విషయం దాచిపెట్టి చెప్పుకోకుండా ఉండడానికి ఏంటి సంబంధం అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. సరేలేరా, నీ అభిప్రాయాలు నీకు ఉంటాయి, నేను ఒక మాట చెబుతాను, ఆ తర్వాత నీ అభిప్రాయాన్ని చెప్పు అని శ్రీధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. తల్లి బాధ్యతను కొడుకు ఎప్పుడు తీసుకుంటాడు, తన తండ్రి చేతకాని వాడైనప్పుడు లేకపోతే చనిపోయినప్పుడు, అంతే కదా. నీ తల్లి బాధ్యతను నువ్వు తీసుకున్నావు అని అంటూ ఉండగా, అంటే ఏంటి అర్థం అని శ్రీధర్ అడుగుతూ ఉండగా, కార్తీక్ అయితే నా తల్లి నిన్ను వద్దనుకుంది అని అంటూ ఉండగా, నేను చెప్పే వరకు కాస్త ఆగు, నేను చెప్పేది పూర్తయిన తర్వాత నువ్వు మాట్లాడు అంటూ ఆపుతూ ఉంటాడు శ్రీధర్. ఇప్పుడు తల్లి బాధ్యత గురించే కాకుండా కూతురు బాధ్యత గురించి కూడా ఆలోచిస్తే, ఇక తల్లి భర్తగాను నేను లేను, తండ్రిగాను నేను లేను. స్వప్న విషయంలో కూడా అదే జరిగింది. ఇన్నాళ్ళు నువ్వు స్వప్నను నీ బాధ్యత అనుకున్నావు, ఇక మీ అమ్మ బాధ్యత నువ్వే తీసుకొని స్వప్న బాధ్యత నువ్వే తీసుకున్నావు. కానీ నేను తండ్రిగాను నేను ఏ పాత్ర పోషించలేకపోయాను, భర్తగా కూడా నేను అసమర్థుడైపోయాను అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. ఇలా జరగడానికి కారణం నేనే అన్న విషయం నాకు తెలుసు, అలాగని నేను నా రెండో పెళ్ళిని సమర్థించుకోవడం లేదు. నేను చేసింది తప్పే, భర్తగా 2 చోట్లను ఫెయిల్ అయ్యాను. ఇంకా నా దరిద్రం ఏమిటంటే నేను తండ్రిగా కూడా ఫెయిల్ అయిపోయాను. చూడు కార్తీక్, నీకు ఒక కొడుకు ఉండి వాడికి ఇష్టానికి తగ్గ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని కష్టాల పాలు అవుతూ ఉంటే నువ్వు అడ్డుపడతావా, వాడిని సమర్థిస్తావా అని అడుగుతూ ఉండగా, కార్తీక్ అయితే ఇలా సమాధానం ఇస్తూ ఉంటాడు. అర్థం చేసుకుంటాను అని సమాధానం ఇస్తూ ఉంటాడు. నేను కూడా అర్థం చేసుకున్నాను కాబట్టి అడ్డుపడ్డాను, ఆవేశపడ్డాను. మీ చెల్లి విషయంలో కూడా ఇలాగే చేశాను. నువ్వు నీ రెండో పెళ్లి గురించి బయటపడుతుంది అని కాశీతో నువ్వు పెళ్ళి వద్దు అన్నావు, అంతే, మాకు తెలీదా ఏంటి అని కార్తీక్ అంటూ ఉండగా, సరేరా అలాగే అనుకో, కానీ ఆ నిజం తెలిస్తే నువ్వు మీ అమ్మ బాధపడకూడదనే కదా నా ఉద్దేశం అని శ్రీధర్ అడుగుతూ ఉంటాడు. అంటే ఏంట్రా అర్థం, నేను రెండో పెళ్లి చేసుకున్నాను అంటే నా కూతురు కంటే మీ అమ్మ ఎక్కువ బాధపడకూడదనే కదా, అంటే మీ అమ్మ అంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్లే కదా, ఆ విషయం తెలిస్తే మీ అమ్మ ఎక్కడ బాధపడుతుందో అనే కదా నా బాధ అంతా. అంటే ఏంటి అర్థం, నా కూతురు వాళ్ళు బాధపడినా పర్లేదు, నా భార్య బాధపడకూడదు అంటే మీ అమ్మే నా మొదటి స్థానం, మీ అమ్మకే నా మొదటి స్థానం తెలుసా, మీ అమ్మ బాధపడకూడదనే ఇన్నాళ్ళు ఆ నిజం దాచాను అని శ్రీధర్ చెబుతూ ఉండగా, కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. నేను మొగాన్ని, నేను 2 పెళ్ళిళ్ళు కాకపోతే ఎన్నైనా చేసుకోవచ్చు అని అన్న అహంకారం నాలో ఎప్పుడైనా చూసావా కార్తీక్ నువ్వు అంటూ శ్రీధర్ నిలదీస్తూ ఉంటాడు. ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నువ్వు మీ చెల్లి నన్ను అసహించుకుంటూనే ఉన్నా, మీ చుట్టూ నేను ఎందుకు తిరుగుతున్నానో తెలుసా, మీరంటే నాకు అంత ఇష్టం రా అని శ్రీధర్ అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే షాక్ అయిపోయి అలా చూస్తూనే ఉంటాడు.
మిగతా తండ్రుల గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీ ఇద్దరిని కంటికి రెప్పలా పెంచుకున్నాను. ఎంత ఎంత గారాబంగా పెంచుకున్నాను. నిన్ను ఎంత ముద్దుగా పెంచుకున్నాను. స్వప్నను అంతే గారాబంగా పెంచుకున్నాను. మీరిద్దరూ నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు తెలుసా అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. అందుకేరా మీరు ఇన్నాళ్ళు నన్ను దూరం పెట్టినా నేను మిమ్మల్ని దూరం పెట్టాలని ఏనాడు అనుకోలేదు అంటూ శ్రీధర్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. సరే మాస్టర్, ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి, కానీ కాశీ గురించి నాకెందుకు చెప్పలేదు అని కార్తీక్ అడుగుతూ ఉండగా ఇక శ్రీధర్ కలగజేసుకొని ఇలా అంటూ ఉంటాడు. నేను బాధ్యత తీసుకోవాలి అనుకున్నాను రా. నా కూతురు కన్నీళ్లు తుడవడానికి దానికి ఒక అన్న ఉన్నాడు అన్న విషయం గుర్తు రావడానికంటే ముందు దానికి తన నాన్న ఉన్నాడు అనే విషయం గుర్తుకు రావాలి అని అనుకున్నాను. అందుకే ఇదంతా చేశాను అని శ్రీధర్ అంటూ ఉంటాడు. అయినా అల్లుడేం పరాయివాడు కాదు కదా, కూతురు మొగుడే కదా, వాడిని కాపాడడానికి నువ్వే రానవసరం లేదు, నేను సరిపోనా ఏంటి అని శ్రీధర్ అంటూ ఉంటాడు. ఇక శ్రీధర్ మాటలకైతే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక విషయంకి వస్తే, ఈ విషయం నీ దాకా వస్తే నువ్వు చాలా బాధపడిపోతావు. ఇప్పటికే నువ్వు నా వల్ల చాలా చాలాసార్లు బాధపడ్డావు. ఇక చాలు, అందుకే ఈ విషయం నీ దాకా చెప్పొద్దు అని చెప్పాను అంటూ బోరున ఏడుస్తూ ఉంటాడు శ్రీధర్. డబ్బు కూడా కట్టావంట కదా నాన్న అని అంటూ ఉండగా ఇక అవును, కట్నం ఇవ్వకుండా తప్పించుకున్నాను కదా, దానికి వడ్డీ అనుకుంటాను అని అంటూ ఉండగా కార్తీక్ మరి ఇంట్లోనే ఉండమన్నావంట అని అంటూ ఉండగా అవును, కూతురికే చోటిచ్చాను, అల్లుడికి చోటు ఇవ్వలేనా నేను, అందుకే కొద్ది రోజులు తలదాచుకోవడానికి ఇంట్లో ఉండమని చెప్పాను అని శ్రీధర్ అంటూ ఉంటాడు. మరి దాస్ మామయ్యను కూడా ఇంట్లోనే ఉండమన్నావంట అని అంటూ ఉండగా అవును, ఉండమన్నాను. ఒకవైపు నాకు బావమరిది అవుతాడు, మరోవైపు వియ్యంకుడు అవుతాడు. నాకు ఇన్నాళ్ళలో ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది. మనుషులను వదులుకోవడం తేలిక, కానీ కాపాడుకోవడం చాలా కష్టం. ఇక శ్రీధర్ మాటలు విన్న కార్తీక్ అయితే ఇక ఇంకా కరిగిపోతూ తన తండ్రి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ మాస్టర్ అంటూ భుజాలపై వాలిపోతాడు. ఇక శ్రీధర్ కలగచేసుకొని ఏంటిరా ఇంత చేస్తే కానీ మేమైనా ప్రేమ ఉంది అని గుర్తించావా, ఈ తండ్రి పైన ప్రేమ కురిపించావా అని శ్రీధర్ అడుగుతూ ఉండగా ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నాన్న అలా అంటావు అని అడుగుతూ ఉండగా ఇక శ్రీధర్ ఇదంతా నేను నా కోసం చేయలేదు, నా పిల్లల కోసం చేశాను అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత నాకు మీరు బాగా నచ్చారు మాస్టర్ అని అంటూ ఉండగా మారమన్నావు కదరా, అందుకే మారాను అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఇదంతా నా కోసమే చేశారు కదా, మీరు ఇదంతా నా కోసమే చేశారు కదా అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇదంతా నేను నీకోసమే చేశాను కార్తీక్. చిన్నప్పుడు నేను నీకు నేర్పేవాడిని, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలని. కానీ ఇప్పుడు నాకు నా కొడుకే నేర్పుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు ఒక్కగానొక్క కోరికను అడిగాడు, అదే నాన్న నువ్వు మంచిగా ఉండాలి, ఇలా ఉండాలి అని. మరి నా కొడుకు కోసం నేను మారిపోనా, నా కొడుకు కోసం తనకు నచ్చినట్లు ఉండిపోలేనా అని అంటాడు శ్రీధర్. ఎవరు ఏమన్నా అనుకొని నేను మాత్రం వాడికి నచ్చినట్టుగానే ఉంటాను అని శ్రీధర్ చెబుతూ ఉండగా కార్తీక్ అయితే అలా తండ్రిని చూస్తూనే ఉంటాడు.